Let us pray. Father, we commit your precious word into your hands. Be with your servants who stand in your name. And may this be a time where you are exalted and glorified in our midst. Speak to us, Lord, and bless us through this time. And most important, may we be people of obedience, Lord. Thank you, Lord, in Lord Jesus' most precious name we pray. Amen. Yeah. Let us turn to 1 Peter 5:6. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూసుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైనడి. You know, the Bible says, humble yourself and God will exalt you. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడని వాక్యం చెప్తుంది. You know, we live in a world that constantly tells us to exalt ourselves. ఈ లోకంలో మనల్ని నిరంతరము మనల్ని మనం హెచ్చించుకోవాలని మనం బోధింపబడుతున్నాం. That is why we spice up our resumes and appraisals and all that, you know. అందుకనే మనము మన యొక్క రెజ్యూమ్లు కానివ్వండి, మనకి వస్తున్నటువంటి అప్రైజల్స్లో కానీ మనం ఎంతవరకు పైకి వెళ్తున్నాం అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం. World tells us, you know, prove yourself, push your way to the top, be assertive. లోకంలో అదే చెప్పబడుతుంది. మిమ్మల్ని మీరు ఎంతవరకు గొప్పగా చెప్పుకోగలిగితే చెప్పుకోండి, గట్టిగా నిలబడండి, మీరు దాని కొరకై పోరాడండి. Use your power to get what you want. నీకు కావాల్సింది తెచ్చుకోవడానికి నువ్వెంత శక్తినైనా ఉపయోగించు. But here scripture says the way to go up is to first go down. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందనంటే, నీవు హెచ్చింపబడాలంటే మొట్టమొదటిగా నీవు దీన మనస్కుడుగా ఉండాలి. And who is writing this letter? ఈ మాటలు ఎవరు రాస్తున్నారండి? పేతురు రాస్తున్నాడు. Peter is known for his impulsiveness and his impatience. పేతురుకి ఎంత తొందర, ఎంత అసహనం ఉందో మనకు తెలుసు. But as God changed him, the same Peter is writing to believers. He reminds them that humility is the way to honor in God's kingdom. కానీ అదే పేతురు రాస్తున్నాడు, ఇదిగో దేవుని యొక్క రాజ్యములో దీన మనస్కులు ఉండటం అనేది అది ఎంతో ఘనతకు వహించినది. So let's break these verses into small parts. ఈ వచనాలని చిన్న చిన్న వాటిగా మనం కుదిద్దాం. First part is humble yourself. మొట్టమొదటిగా మీరు దీన మనస్కులై ఉండుడి. That means it is the call for humility. Humble yourself means humility is a choice that you make. దీన మనస్కులై ఉండటం అంటే ఈ దీనత్వం అనేది మీరు తీసుకునేటువంటి ఆ నిర్ణయం అనుకోవచ్చు. In other words, humility doesn't come naturally. మరి ఒక మాటలో చెప్పాలంటే పుట్టుకతో అది వచ్చేది కాదు. Feeling proud comes naturally. సాధారణంగా పుట్టుకతోనే గర్వం అనేది అయితే వస్తుంది మనకి. Being rude comes naturally. మనం మాట్లాడేటువంటి మాటల్లో పరుషంగా మాట్లాడటం అనేది పుట్టుకతోనే వస్తుంది. Being offended comes naturally. ఇతరులను బాధ పెట్టడం అనేది మనకి సహజంగానే వస్తుంది. But humbling ourselves, it doesn't come naturally. It's something we have to intentionally cultivate. కానీ దీనత్వం అనేది అది సహజంగా రాదండి, మనల్ని మనం దానికి అలవరుచుకుంటేనే అది వస్తుంది. And humility is not about pretending to be weak. దీనత్వం అంటే నీవు బలహీనుడు అని కనపరుచుకోవటం కాదు. It is not thinking yourself as less than what you are. నీవు ఉన్నదానికంటే నీవేదో తక్కువగా అనుకోవటం కాదు. It is about resolving to behave as God wants you to behave. దాని అర్థం ఏంటంటే ప్రభువు వారు నిన్ను ఎలా జీవించాలనుకుంటున్నాడో, లేదా ఏ స్థానంలో నీవు ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడో ఆ స్థానంలో నీవు ఉండటమే దీనత్వం. For example, it's not about a strong person trying to behave like a weak person. ఉదాహరణకు బలవంతుడైనటువంటి వాడు ఏదో శక్తి లేనటువంటి వాడిలాగా ప్రవర్తించడం కాదు. It's about the strong person trusting in God's strength and not on his own strength. బలవంతుడైనటువంటి వ్యక్తి దేవుని మీద ఆధారపడటమే కానీ తన మీద ఆధారపడకుండా ఉండటమే దీనత్వం. In a situation where he is tempted to be aggressive, he chooses not to retaliate. పరిస్థితుల్లో ఎప్పుడైనా ఒకవేళ గట్టిగా పోరాడవలసిన పరిస్థితి కానీ లేదా కఠినంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి తోసుకొని వెళ్లాల్సి వచ్చినప్పుడు అలాగ చేయకుండా తన్ను తాను అదుపులో పెట్టుకోవటమే ఆ యొక్క దీనత్వం. Instead he chooses to be led by the Lord. దానికి బదులుగా ప్రభువు వారు తను నడిపించాలని తన్ను తాను తగ్గించుకుంటాడు. For example, the context of these verses is when Christians are suffering persecution. The context of these verses. ఈ యొక్క అధ్యాయాన్ని లేదా ఈ యొక్క పరిస్థితిని ఉపోద్ఘాతంగా మనం చూసినట్లయితే ఇక్కడ
దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు కొంతమంది హింసింపబడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. And they are suffering persecution for no fault of theirs. వారిలో ఏ తప్పు లేకపోయినా వారు హింసకు గురవుతున్నారు. And Peter is telling, don't react wrongly, don't retaliate. పేతురు వారితో ఏమంటున్నాడంటే, వారి విషయమై మీరు వారికి పగ తీర్చుకోవడం కానీ, వారికి మీరు ఏదైనా అపచారం చేయటం కానీ దయచేసి చేయవద్దు. But submit to God, even when it's hard to do that. కానీ అటువంటి పరిస్థితుల్లో మీరు దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. It applies today also, right? ఈరోజు కూడా మనకు అది ఎంతో అవసరం. Don't retaliate. దయచేసి తిరగబడవద్దు. Pray for those who persecute you. మిమ్మల్ని ఎవరైతే హింసిస్తారో వారి కొరకు ప్రార్థన చేద్దాం. You see, the world outside is wild and unruly. They don't obey God. బయట ఉన్నటువంటి లోకము ఏమాత్రం కూడా అదుపులో లేకుండా వారు దేవునికి విరుద్ధంగా వారు ప్రవర్తిస్తున్నారు. But a believer is different. కానీ ఒక విశ్వాసి, దేవుని బిడ్డ, అతడు ప్రత్యేకమైనటువంటి వాడు. Because God's nature abides in him. ఎందుకనగా దేవుని యొక్క వ్యక్తిత్వం అనేది ఒక విశ్వాసిలో అమర్చబడి ఉంది లేదా ఉంచబడి ఉంది. Wherever we are, let it be our offices, homes, we cannot behave like others. ఎక్కడ మనం ఉన్నప్పటికీ కూడా లోకస్తుల వలె మనం వ్యవహరించకూడదు. One software person, manager who was in a software company, said he was under special training for a project, and after that they gave him the project. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక ప్రాజెక్ట్ మీద ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మీదకి పంపించారు. And in that project he made a mistake. ఆ యొక్క తాను చేస్తున్నటువంటి ఆ పనిలో ఒక తప్పు చేశాడు. So when they were in a team meeting, వారందరూ టీమ్ మీటింగ్లు ఉన్నప్పుడు his senior colleague, who didn't help him, but in front of the team he publicly accused him for being careless and incompetent. తనకంటే ఆ సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తి సహాయం చేయకపోగా నువ్వు తప్పు చేసావని అందరి ముందు గద్దించాడు. And instinctively his first instinct was to blurt out, to be rude to him. వెంటనే అతడు మొట్టమొదటిగా చేసింది ఏంటంటే, his instinct, he didn't do it, he felt like doing. ఆయన తన మనసులో ఏమనుకున్నాడంటే ఆ వ్యక్తికి తిరుగుబాటు స్వభావంతో గట్టిగా అతనితో తిరిగి మాట్లాడాలనుకున్నాడు. His heart was beating fast and he wanted to just blurt out, spew something on him. అతని యొక్క హృదయం బాగా వేగంగా కొట్టుకుంటుంది, ఏదో ఒకటి తన అనాలనేటువంటి ఆ ఉద్రేకం వచ్చింది. But he said, at that moment I remembered what I heard about humility and honoring God in a message. కానీ ఆ సమయంలో దీనత్వం అంటే ఏంటో, దేవుని ఎలా ఘనపరచాలో ఆ సమయంలో గుర్తొచ్చింది. And I felt the Holy Spirit quietening me. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిమ్మలపరుస్తున్నట్టుగా అనిపించింది అన్నాడు. And instead of reacting defensively, I took a deep breath and I said, you're right, I made a mistake. ఆ సమయంలో కొంత ఊపిరి పీల్చుకొని ఎవరైతే పరుషంగా మాట్లాడారో ఆయనతో అన్నాను, నువ్వు చెప్పింది కరెక్టే, నేను తప్పు చేశాను అన్నాడు. I take full responsibility of it and I'll make sure I don't repeat it again. దాని మొత్తానికి బాధ్యత నేనే వహిస్తాను, తిరిగి అలా చేయనని కూడా చెప్పాడు. And he says the entire room was silent. They didn't know how to respond to that. వెంటనే ఆ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దం అయిపోయారు, ఎందుకంటే దానికి తిరిగి ఎలా ప్రతిస్పందించాలో వారికి తెలియలేదు. And the senior colleague looked surprised. Later on in private he came and said, sorry, I spoke so harshly. ఆ తర్వాత ఎవరైతే అతన్ని గద్దించారో అందరి ముందు, ఆ తర్వాత అతను వ్యక్తిగతంగా ఉన్నప్పుడు వచ్చి ఆ క్షమాపణ అడిగాడు. You see, he is saying, the response of choosing to be humble instead of being defensive honored God. అతను ఏమన్నాడంటే, ఇదిగో నేను ఆ సమయంలో దీన మనసుతో నన్ను నేను తగ్గించుకోవటం, దేవుణ్ణి ఘనపరచడం అనేది నాకు చాలా అది ఎంతగానో మంచిది అనిపించింది అన్నాడు. And it improved on a long term basis. It improved my relationship with my colleagues. అలాగ చేయటం వల్ల దీర్ఘకాలంలో నాతో సహచరులుగా పనిచేస్తున్నటువంటి వారితో సంబంధాలు మంచిగా పెరిగినాయి అని అన్నాడు. You see, humility is of great value. It is not weakness. కాబట్టి దీన మనస్సు అనేది అది నీలో ఉన్న బలహీనత కాదు. Humility means surrendering our plans to God's will. Surrendering our plans to God's will. దీనత్వం అని అంటే మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్నటువంటి ఆ యొక్క ప్రణాళికలన్నీ దేవునికి అప్పగించుకోవటం. Humble people also submit to God's correction. ఆ దీన మనస్కులు అనేటువంటి వారు దేవుడు ఎప్పుడన్నా వారి జీవితాల్లో దిద్దుబాటు జరిగిస్తుంటే దానికి కూడా వారు అప్పచెప్పుకుంటారు. That means they are teachable. అనగా దాని అర్థం ఏంటంటే వారు ఏదన్నా సరి చేయబట్టడానికి ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటారు. They confess their sins. If there is something they are wrong, they easily confess it. వారు ఏదన్నా తప్పు జరిగితే వెంటనే దాన్ని ఒప్పుకుంటారు. So that's the first part of this verse. Humility does not come naturally. It is a choice we intentionally make.
So humble yourself, the Bible says. కాబట్టి దీనత్వం అనేది అది మనకు పుట్టుకతో రాదు, కానీ మనం తీసుకునేటువంటి మన జీవిత విధానంలో దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళవలసిన వారం ఉంటున్నాం. The second part of this verse says, రెండవదిగా under the mighty hand of God. బలిష్టమైన ఆయన చేతి క్రింద అనేటువంటి మాటను చూస్తున్నాం. You know, the first part is a call to humility. The second part is the position you take as a humble person. మొట్టమొదటిది ఆ యొక్క దీన మనస్సు అనేది నీకు ఉండవలసినటువంటి లక్షణమైతే, రెండవదిగా బలిష్టమైన చేతి క్రింద అనేది నీవు ఎన్నుకునేటువంటి స్థానం. You know, you position yourself. నీవు ఆ స్థానంలో నుండి నీవు పెట్టుకోవటం. Why? ఎందుకని? Because God's hand is mighty. ఎందుకనగా దేవుని యొక్క హస్తము ఎంతో బలిష్టమైనది. What is difficult for you is easy for him. మనకేదైతే కష్టమో అది ఆయనకి తేలిక. God's hand represents his power, his authority and his protection. దేవుని యొక్క హస్తం అనేటువంటిది ఆయన శక్తి, ఆయన కాపుదల, ఆయన యొక్క భద్రతను మనకిస్తున్నది. And when we are under his hand, we are the safest. ఆయన యొక్క హస్తముల కింద మనం ఉన్నట్లయితే ఎంతో భద్రత కలిగిన వారముగా మనం ఉంటాం. Wherever we are, whatever we are going through, we are safest, secure under his hand. మనం ఎక్కడన్నా ఉండొచ్చు, ఏ పనైనా చేస్తుండొచ్చు, కానీ ఆయన చేతిలో మనకు భద్రత ఉన్నది. In this world, there are many places for safety, right? You have security guards, you have fortress, you live in high wall houses, all part of safety, right? ఈ లోకంలో సెక్యూరిటీ గార్డులు ఉంటారు, లేదా ఎత్తుగా గోడలు కలిగినటువంటి ఆ యొక్క కోట గోడలు లాంటి దాంట్లో స్థలాల్లో కూడా ఉంటారు. అవన్నీ భద్రత అనుకుంటారు సామాన్యులు. But the Bible says the safest place in the world is a shadow. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందనంటే, దేవుని యొక్క నీడ లోకమంతట్లో కూడా అది ఎంతో భద్రత కలిగినటువంటి The స్థానం. shadow of the Almighty. ఇగో గొప్ప దేవుని యొక్క నీడ, సర్వశక్తుని యొక్క నీడ మనకెంతో. That is what Psalm 91:1 says, right? అదే కదా మనం కీర్తన 91:1లో చూస్తున్నాం. He who dwells in the shelter of the Most High will rest in the shadow of the Almighty. మహోన్నతుడైనటువంటి దేవుని యందు ఆ విశ్రమించేటువంటి వాడు కదా, ఆయన ఎంతో ఆయన నీడలో విశ్రమిస్తాడని ఉంది. Now sometimes his mighty hand also allows affliction. కొన్నిసార్లు ఆయన యొక్క బలిష్టమైన హస్తము మనకి ఆ కష్టాన్ని కూడా కలుగు చేస్తుంది. But that is not to destroy us, but that is to make us stronger. కానీ అది మనల్ని నశింపజేయదండి, అది మనల్ని ఇంకా బలపరుస్తుంది. His hand disciplines us to purify us and make us stable. ఆయన యొక్క హస్తము మనల్ని క్రమశిక్షణలో పెట్టి మనల్ని నిర్భయులుగా సరైనటువంటి దారిలో పెడుతుంది. So how do we position ourselves under the mighty hand of God? దేవుని యొక్క హస్తము కింద మనల్ని మనం ఏ స్థానంలో పెట్టుకుంటున్నాం? By accepting and submitting to his will. ఆయన యొక్క చిత్తానికి మనల్ని మనం అప్పగించుకొని, and by trusting in his timing. Trusting in his timing. ఆయన యొక్క సమయానుకూలంగా మనల్ని మనం అప్పగించుకోవటం. You know, humble people wait for God's timing without getting impatient. దీన మనస్కులైనటువంటి వారు అసహనానికి గురి కాకుండా దేవుని యొక్క సమయం కొరకై వారు వేచి ఉంటారు. Even if it appears that things are taking a long time. ఎంతో కాలముగా దీర్ఘకాలంగా అవి జరగకుండా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సమయం కొరకై వారు వేచి ఉంటారు. Another aspect of positioning ourselves under God's hand is by surrendering our pride. మరొకటి, దేవుని యొక్క హస్తము కింద మనల్ని మనం ఉంచుకోవటం అంటే మనకున్నటువంటి ఆ యొక్క గర్వాన్ని ఆయన దగ్గర వదిలిపెట్టడం. This is important because even as mature believers we can have an element of pride in some of the things we do at least. పరిపక్వత కలిగినటువంటి విశ్వాసులముగా మన జీవితంలో కూడా ఏదో కొంచెము ఇటువంటి గర్వం అనేది ఉంటుంటది. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. And one of the signs of that pride is you do things without seeking God's will, without praying. గర్వం అనుకున్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, దేవునితో సంబంధం లేకుండా, దేవుని ప్రమేయం లేకుండానే సొంతగా మనం పనులు చేయడానికి You take decisions, you buy things without bringing God into the picture. That means you don't. మనం ఏదైనా కొన్నా, ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా దేవుడు అనేటువంటి ఆ యొక్క మాటని, ఆ యొక్క ఆ సంభవాన్నే తీసుకొని రా మన మధ్య. Because you think you can handle without God. I don't need God for this. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే దేవునికి దీంతో సంబంధం లేదు, నేను దీన్ని చేసుకోగలను అనుకుంటాం. Pride. I heard the testimony of a businessman. ఒక వ్యాపారవేత్త యొక్క సాక్ష్యమును విన్నాను. He was a successful businessman. He said, everything I touched turned into gold. God bless me like that. ఏది పట్టుకున్నా నేను బంగారం అయిపోయేది, దేవుడు నన్ను అలాగా ఆశీర్వదించాడు అన్నాడు. I tithe generously also. I gave to the నేను church. దేవునికి ఇచ్చే విషయంలో ఎంతగానో ఉదార స్వభావంతో ఇస్తాను. But my heart was proud.
కానీ నా హృదయం మాత్రం అది ఎంతగానో గర్వంతో నిండి. I never ask for God's will before taking decisions. ఏ ఒక్క నిర్ణయం తీసుకునే ముందు కూడా దేవుని యొక్క చిత్తం ఏంటనేది ఎప్పుడు నేను అడగలేదు. One day I made a huge loss in a business, wrong business decision. ఒకనొక దినమందు తప్పుడు నిర్ణయం వల్ల వ్యాపారంలో ఎంతో నష్టపోయాను. I lost almost everything. నాకున్న సమస్తాన్ని కూడా నేను దాదాపుగా పోగొట్టుకున్నాను. And in that painful season, I learned to cry to God. ఆ యొక్క విచారకరమైనటువంటి దినాలలో దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఏడ్చాను. Not for money, but to seek His will in everything. డబ్బు కాదు కానీ ఆయన చిత్తం నా జీవితంలో ఏమైందో అనే దాని కొరకై నేను కన్నీరు కార్చాను. Sometimes in an empty office room, I used to pray for hours asking for God's mercy. కొన్నిసార్లు ఖాళీ ఆఫీసులోకి వెళ్ళి దేవుని యొక్క కృప కొరకై ఎన్నో గంటల కొద్దీ నేను ఏడుస్తూ ప్రార్థన చేసేటువంటి వాడిని. And slowly the Lord began to teach me not to behave like the owner, behave like a faithful steward. మెల్లిగా దేవుడు నాకు ఏమని బోధించాడంటే, నీవు ఒక యజమానుడి దారిలాగా నువ్వు దయచేసి ప్రవర్తించవద్దు, నీవు ఒక గృహ నిర్వాహకుడు వలె ప్రవర్తించమని చెప్పాడు. Then I started praying for every decision. కాబట్టి అప్పటి నుంచి నేను తీసుకునే నిర్ణయాల కొరకై దేవుని సన్నిధిలో అడగటం ప్రారంభం. I sought God's counsel in everything. ప్రతి దాని విషయంలో దేవుడు ఏం సలహా ఇస్తాడని దాని కొరకై కనిపెట్టుకున్నాను. I looked at doing what honors Him. What brings Him honor. నేను ప్రతి దాంట్లో కూడా దేవునికి ఏదైతే ఘనత తీసుకొస్తుందో దాని కొరకై నేను ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉండేటువంటి వాడిని. I started thanking Him for little things. దేవుడు చిన్నవి ఇస్తే దాని కొరకై దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన కృతజ్ఞతలు చెప్పేటువంటి వాడిని. And God restored me. ఆ తర్వాత దేవుడు నన్ను తిరిగి అలాగన్నిటినీ సమకూర్చాడు. And that restoration was much more sweeter. ఆ తర్వాత దేవుడు నాకు తీసుకొచ్చినటువంటి అదంతా కూడా అది నాకు ఎంతగానో మధురంగా అనిపించింది. Because it was not my effort, it came when I came under the hand of God. ఎందుకనగా అదంతా నేను సంపాదించింది కాదు, కానీ నేను దేవునికి హస్తముల కిందకి వెళ్ళినప్పుడు అది దేవుడు నాకు అనుగ్రహించింది. So let's go to the third part of this verse. ఈ యొక్క వచనంలో మూడో భాగానికి వెళ్దాం. That He may exalt you in due time. తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు. You see, first was the call to humility, second position of humility, third is the promise to those who humble themselves. మొట్టమొదటిగా లక్షణము, అధీనత్వము కలిగినటువంటి లక్షణము, రెండవదిగా స్థానములో ఉండవలసినటువంటి ఆయన చేతి కింద మనం ఉండటము, మూడవదిగా చూసినట్లయితే ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం. We live in a world that constantly tells us to promote ourselves. ఈ లోకములో ఎల్లప్పుడూ కూడా నిన్ను నీవు హెచ్చించుకో, నిన్ను నీవు ముందుకు బయటకోమని చెప్పేటువంటి లోకం ఇది. But when we humble ourselves, కానీ మనం ఎప్పుడైతే దీనులమైతామో God becomes our promoter. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. Here the verse says in due time. ఇక్కడ చూసినట్లయితే తగిన సమయమందు. That means in God's time. అనగా ఆయన సమయంలో. That means wait for His timing, like we said. దాని అర్థం ఏంటంటే ఆయన సమయం కొరకు కనిపెడదాం. Not always our time, but the right time. కానీ ఎప్పుడు మన సమయం కాదు, తగిన సమయం. And God knows when you are ready to handle what He wants to give you. నీవు ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నావో, ఎప్పుడైతే దాన్ని నీవు దాన్ని ఎప్పుడైతే వాడుకోగలిగిన శక్తి నీకుందో అప్పుడు దేవుడు అది నీకు ఇస్తాడు. For example, Moses. ఉదాహరణకి మోషే. He was sent by God to be the deliverer of His people at the age of 80. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును విడిపించు నిమిత్తమై 80 సంవత్సరాల వయసులో మోషేను ఫరో దగ్గరికి పంపించాడు. Now if you remember, at the age of 40 Moses tried to be the deliverer for Israel. మనకు తెలుసు కదా, 40 సంవత్సరాల వయసులో నేను ఇశ్రాయేలును విమోచిస్తానన్న ఊపుతో ముందుకెళ్ళాడు. And he tried to do some things. తన యొక్క శక్తి చేత కొన్ని కార్యాలు చేశాడు. He killed an Egyptian. ఒక ఐగుప్తీని చంపాడు. But what happened? He ran away into the desert. He had to run away. ఆ తర్వాత దాక్కోటానికై ఎడారికి అరణ్యానికి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. Another 40 years he was a shepherd living in obscurity. 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఎవరికి కనబడకుండా జీవించాడు. And God was humbling him. దేవుడు అతన్ని తగ్గిస్తూ వచ్చాడు. Finally, when God called him at the burning bush, he was no longer confident of himself. చివరికి దేవుడు 80 సంవత్సరాల వయస్సులో ఆ మండుచున్నటువంటి పొద దగ్గరికి పిలిచినప్పుడు తనలో ఏ మాత్రం కూడా ఆ యొక్క శక్తి కానీ సామర్థ్యం కానీ లేదని ఒప్పుకుంటున్నాడు. He said, Lord, send somebody else, he said. ప్రభువా, ఎవరినన్నా పంపించు, నన్ను కాదన్నాడు. That is when he was ready for God. అటువంటి సమయంలో ఆ సమయంలో దేవునికి అతడు సిద్ధంగా ఉన్నాడు to be the deliverer of his people. అప్పుడు తన ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేను సిద్ధపరిచాడు. But before that he had to go down from being the prince of Egypt to being a shepherd. కానీ అంతకంటే ముందు ఇదిగో ఐగుప్తుకు రాకుమారుడునటువంటి వ్యక్తి ఒక కాపరిగా వెళ్ళవలసి వచ్చింది. అంతగా దిగిపోయాడు. And did Moses learn his lessons?
మోషే తన పాఠాలు నేర్చుకున్నాడా? The Bible says he was the humblest man on earth. దైవ గ్రంథంలో రాయబడింది కదండి, మోషే భూలోకమంతటిలో కూడా సాత్వికము కలిగినటువంటి. Numbers 12:3. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆ మాట చూడగలం. And he became the person whom God speaks face to face. ఆ వ్యక్తితో అంటే మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. You know, before God lifted him up, Moses had to die. His self-ambition had to die. దేవుడు మోషేను హెచ్చించక ముందు మోషే తనలో ఉన్నటువంటి ఆ గర్వానికి కానీ స్వార్థానికి కానీ ముందు చనిపోవాల్సి వచ్చింది. Now David was another man. He was different. He refused to exalt himself. దావీదు మరి ఒక వ్యక్తి ఏంటంటే తన్ను తాను హెచ్చించుకోవడం ఎప్పుడు అతను చేయలేదు. From the beginning, మొట్టమొదటి నుంచి కూడా he was humble. అతడు దీనుడుగానే ఉన్నాడు. He was anointed king as a teenager. అతడు యవ్వన దశలో ఉన్నప్పుడే ఆ రాజుగా అభిషేకింపబడినవాడు. But God again took him to a journey. Instead of taking him to the throne, he made him also a shepherd. అని దేవుడు అతన్ని అలాగ అభిషేకించినాక రాజ సింహాసనం మీద తీసుకెళ్లకుండా ఆ యొక్క కాపరి మార్గం ద్వారానే అతను తీసుకుని వెళ్ళాడు. And later he was hunted by Saul. ఆ తర్వాత సౌలు చేత తరుముబడ్డాడు. He lived in caves. He ran for his life. అతను గుహలలో నివసించాడు. ఎడారిలో తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై ఇదిగో అరణ్యములో పరిగెత్తాడు. But here is David's beauty. Even when he had a chance to kill Saul, he did not kill. సౌలును చంపేటువంటి ఆ యొక్క సమయం వచ్చినప్పుడు కూడా సౌలు మీద తను చెయ్యి వేసిన వాడు కాదు దావీదు. He refused to exalt himself. తన్ను తాను హెచ్చించుకోవటం అనేది తాను ఎంతగానో తృణీకరించుకున్నాడు. He said, I will not lift a hand against the Lord's anointed. దేవుడు అభిషేకించిన వాని మీద నేను నా చెయ్యి ఎత్తనన్నాడు. And after Saul's death, God established David as king. సౌలు మరణించినాక దేవుడు దావీదును స్థిరపరిచాడు రాజుగా. And David still remains humble. అయినప్పటికీ కూడా రాజు అయినప్పటికీ కూడా దావీదు ఇంకను అతడు దీనుడిగానే ఉన్నాడు. Much later he says in 2 Samuel 7:18. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7:18లో చూసినట్లయితే, Who am I, sovereign Lord, and what is my family that you have brought me so far? నా కుటుంబము ఏ పాటిది దేవా, నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. He refused to let pride rub on him, however famous God made him. దేవుడు అతన్ని ఎంత గొప్పగా చేసినప్పటికి కూడా తన మీద గర్వం వేయాలటానికి ఏమాత్రం కూడా అతడు తావిచ్చిన వాడు కాదు. And he had this amazing blessing of being called the man after God's own heart. దేవుడు తన యొక్క హృదయానుసారుడైనటువంటి మనుషుడు అనేటువంటి ఆ బిరుదును ఆ దేవుడు దావీదుకి ఇచ్చాడు. Now coming back to 1 Peter 5:6 and our main application before we close. మనం ముగించక ముందు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో మనం చూసినట్లయితే, In this verse we see a beautiful pattern of how God lifts a humble believer. దేవుడు దీనులైనటువంటి విశ్వాసులను ఎలాగ హెచ్చిస్తాడో ఆ యొక్క పద్ధతిని అంతటిని కూడా ఎంతో చక్కగా చెప్పాడు. 3 steps we see here. 3 సంగతులు చూస్తున్నాం. First step, మొట్టమొదటి మెట్టు humiliation. తగ్గించబట్ట. You know, to humble us, God can allow humiliation in our lives. దేవుడు మనల్ని దీనులుగా చేయాలంటే తగ్గించేటువంటి అనుభవాన్ని దేవుడు మన మీదకి తీసుకొని వస్తాడు. You can be misunderstood, you can be looked upon. నిన్ను ఎవరన్నా తప్పు అర్థం చేసుకోవచ్చు, లేదా నిన్ను ఒకవేళ తృణీకరించవచ్చు. You can be mocked, you can be betrayed. నిన్ను ఎవరైనా ఎగతాళి చేయవచ్చు, లేదా నీకు ఎవరైనా కానీ నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు కూడా చేయొచ్చు, లేదా మోసం చేయొచ్చు. And when you pray, you will not hear an answer. మనం ఆ సమయంలో ప్రార్థించినప్పుడు దేవుడు దానికి జవాబు కూడా ఇవ్వడు. But that silence is a sacred silence. దేవుడు మౌనంగా ఉన్నాడంటే అది మనకి దైవికమైనటువంటి ఆ యొక్క మౌనత్వం అనేది గమనించాలి మనం. Because in that secret place, God is shaping your character. ఎందుకనగా ఆ రహస్య స్థలాల్లో దేవుడు మన లక్షణాలను, మన జీవితాన్ని ఆయన మారుస్తున్నాడు. He is making you something you never imagined. మనల్ని మనం ఎప్పుడు అనుకోని రీతిగా దేవుడు మన రూపాన్ని, స్వరూపాన్ని మారుస్తున్నాడు అక్కడ. Second step is a call to obedience. రెండవదిగా దేవుడు విధేయత కొరకై నేను పిలుస్తున్నాడు. You know, God will ask you to do hard things. దేవుడు నిన్ను కఠినమైనటువంటి పనులు చేయమని పిలవచ్చు. He'll ask you to forgive, to let go. దేవుడు ఇదిగో ఇతరులను క్షమించమంటాడు, లేదా దాన్ని వదిలిపెట్టమంటాడు. He will ask you to love those who have hurt you. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారిని ప్రేమించమంటాడు. You may not understand all these, ఇవన్నీ నీకు అర్థం కాకపోవచ్చు. but your obedience is going to open doors for you. కానీ నీ యొక్క విధేయత నీ ముందు ద్వారాలు తెరుస్తుంది. Doors that you couldn't open on your own strength will begin opening for you. ఏవైతే నీ యొక్క సొంత శక్తి చేత నువ్వు తెరవలేకపోయావో అవన్నీ కూడా తెరుచుకుంటాయి. Step 3, మూడవదిగా promotion or exaltation.
దేవుడు నిన్ను హెచ్చించటం. There can be a sudden promotion. ఉన్నట్టుండిగా ఒకవేళ నీ జీవితంలో హెచ్చుదల వస్తుంది. And it can come all at once. అదంతా కూడా ఒకే సమయంలో రావచ్చు. No one will see it coming, but God has been planning for this for you all along in that secret place. ఇదిగో ఇంతకాలం కూడా నీవు వస్తుందని నువ్వు అనుకోకపోవచ్చు, కానీ ఆ యొక్క రహస్య స్థలం ముందు దేవుడు నీ కొరకై దాన్ని సిద్ధపరిచి ఎప్పటి నుంచో దాన్ని సిద్ధపరుస్తున్నాడు. We read an example in 1 Samuel chapters 1 and 2. సమూయేలు రాసిన మొదటి పత్రిక Chapter 1 and 2. మొదటి 2 అధ్యాయాల్లో మనం చూడగలం. You know the life of Hannah. హన్నా యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, Hannah was barren and mocked by Peninnah year after year. హన్నా గొడ్రాలై ఉండి పెనిన్నా చేత ప్రతి సంవత్సరము కూడా ఎంతగానో ఇబ్బంది పెట్టబడుతుంది. She was grieved, she was broken, she was mocked. ఆమె ఎంతో దుఃఖాక్రాంతురాలైంది. ఆమె చేత ఎప్పుడు కూడా ఏడిపించబడుతుంది, ఎగతాళి చేయబడుతుంది. She was publicly misunderstood even by Eli the priest. ఆ యొక్క దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆ దేవుని యాజకుడైనటువంటి ఏలియా కూడా ఆమెను తప్పర్థం చేసుకున్నాడు. But she didn't fight back. కానీ వెంటనే ఆమె ఎప్పుడు కూడా తిరుగుబాటు చేసి poured out her soul before God. ఆమె యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది for many years. ఎన్నో సంవత్సరాలు. And then she made one humble prayer of full surrender. ఆ తర్వాత తన్ను తాను దేవునికి అప్పగించుకుంటూ అక్కడ ఒక చిన్న ప్రార్థన చేసింది. She said, if you give me a child, I will give him back to you. నీవు నాకు ఒకవేళ బిడ్డనిస్తే నేను తిరిగి ఆ బిడ్డను నీకు ఇచ్చివేస్తా. And her prayer was answered after that. God gave her Samuel. అలాగూ తన ప్రార్థనకు జవాబుగా దేవుడు సమూయేలును అనుగ్రహించాడు హన్నాకి. And her prayer became part of the Holy Scripture. ఆ యొక్క ప్రార్థన దైవ లేఖనాల్లో రాయింపబడింది. Because Hannah humbled herself before God in spite of her prayers not being answered for a long time. ఎంతో కాలముగా ఆమె యొక్క ప్రార్థనలు విన్నపాలు దేవుడు ఆలకించపోయినప్పటికీ కూడా తన్ను తాను దేవుని ఎదుట తగ్గించుకున్నది, కుమ్మరించుకున్నది. God honored her beyond her wildest expectations. ఆమె యొక్క ప్రార్థన లేదా ఆమెను దేవుడు అనుకోని రీతిగా ఎంతగానో దీవించాడు. She wanted just a child, but God gave her Samuel. ఇదిగో దేవుడు ఆమె కేవలం ఒక బిడ్డను అడిగింది, కానీ దేవుడు ఒక ప్రవక్తని ఆమెకి ఇచ్చాడు. One of the godliest leaders of Israel was born in her womb. ఇదిగో ఇశ్రాయేలులో గొప్ప దైవజనుడైనటువంటి ఆ యొక్క గొప్ప ప్రవక్త ఆమె గర్భంలో పుట్టాడు. And later God gave her many other children. ఆ తర్వాత ఎంతో మంది కుమారులను ఇచ్చినట్టు కూడా వాక్యంలో చూడగలం. Hannah was humiliated by people but honored by God. ఇగో మనుషుల చేత హన్నా తగ్గింపు చూపు చూశారు, కానీ దేవుని చేత ఆమె హెచ్చించబడింది. When God decides to promote you, no one can stop it. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే లోకములో ఎవరు కూడా నిన్ను ఆపలేరు. Joseph had prophetic dreams of greatness, but his journey was full of pain. యోసేపుకు ప్రవచనాత్మకంగా ఎన్నో గొప్ప కలలు కొన్నాడు, ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళాలనుకున్నాడు, ఉంది, కానీ తన యొక్క జీవితంలో మాత్రం ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. Betrayed by his brothers, sold as a slave. తన యొక్క సొంత అన్నలే తన్ని మోసం చేసి ఒక బానిసగా అమ్మివేశారు. Falsely accused and imprisoned. తప్పుడు నిందల చేత చెరసాల పాలయ్యాడు. He lived years of his life in the shadows. తన యొక్క జీవితంలో యవ్వన కాలమంతా కూడా నీడలోనే దాటిపోయాడు. But he remained humble, he remained obedient. కానీ దీనుడిగా ఉన్నాడు, ఆయన విధేయత చూపించాడు. He did not complain, he did not manipulate his way out. ఎక్కడికి వెళ్ళి సాకులు చెప్పలేదు, లేదా తనకున్న పరిస్థితులను తన ఇష్టానుసారంగా మార్చుకోలేదు. And then came the promotion. ఆ తర్వాత వచ్చింది దేవుడు హెచ్చించాడు, the breakthrough. ఇదిగో ఆ యొక్క ఎడబాటు. The blessing just exploded in his life. తన యొక్క జీవితంలో ఆశీర్వాదం అనేది ఎంతగానో ఉప్పొంగింది. Overnight he becomes the prime minister of Egypt. ఒక రాత్రిలోనే ఆ యొక్క ఐగుప్తు దేశానికి ప్రైమ్ మినిస్టర్గా అయిపోయాడు. In the land that he came as a slave. ఇదిగో ఆ యొక్క ఏ దేశానికైతే ఒక బానిసగా వచ్చాడో ఆ దేశానికి అధికారిగా అయిపోయాడు. Nobody could stop the blessing. తనకు వచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేకపోయారు. Nobody could contain their blessings. ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఎవరు పట్టుకోలేకపోయారు. Because it was God who promoted him. ఎందుకనగా దేవుడు అతను హెచ్చించాడు కాబట్టి. You see, so if you are going through a season of humiliation and pain, don't lose heart. ఒకవేళ నీవు ఈ యొక్క దీనత్వము లేదా ఈ యొక్క శ్రమల గుండా నీవు వెళ్తున్నట్లయితే దయచేసి మీరు ఏమాత్రం కూడా మీరు చింతపడవలసిన అవసరం లేదు. If you are struggling to obey, don't give up, keep obeying. మీరు ఒకవేళ విధేయత చూపించడానికి కష్టపడుతున్నట్లయితే వదిలిపెట్టద్దండి, దయచేసి విధేయత చూపించండి. God hasn't forgotten you.
దేవుడు నిన్ను మరచినవాడు కాదు. He is preparing you. ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడు. He is planning for you. ఆయన నీ కొరకై ప్రణాళిక వేస్తున్నాడు. And what is planning you cannot imagine today. ఆయన నీ కోసం నీ పట్ల వేసేటువంటి ప్రణాళికలు నీవు కనీసం ఈ దినం ఊహించలేవు. But when the time comes, He Himself will lift you. కానీ సమయం వచ్చినప్పుడు ఆయనే మిమ్మల్ని లేవనెత్తుతాడు. Not because you are more godly or more pious. నువ్వేదో ఆ దేవునికి ఇష్టముగా లేదా నువ్వు ఆయనకి ఏదో విశ్వాసపాత్రుడుగా జీవించావని కాదు. But because you trusted in Him. కానీ దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచినందుకు. You trusted Him through your season of trials and pain. నీకున్న కష్ట పరిస్థితుల్లో నీకున్నటువంటి ఆ దీనమైనటువంటి అనుభవంలో దేవుని మీద విశ్వాసం ఉంచావు కాబట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. And many who saw you struggle and weep will also see that God has done great things in your life. చాలా మంది ఎవరైతే శ్రమల గుండా వెళ్తూ ఆ యొక్క ఏకాంతపు అనుభవంలో ఎన్నో నష్టాలు అనుభవిస్తున్నటువంటి వారు దేవుని మీద నమ్మకం పెట్టినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టిన వాడు కాదండి. So Peter's message is very simple but life changing. పేతురు ఇచ్చినటువంటి ఈ యొక్క బోధ చాలా సున్నితమైంది, అంటే తేలికైందే కానీ జీవితాలను మార్చేది. Choose humility. దయచేసి దీనత్వాన్ని కోరుకుందాం. Remember, humility firstly means surrendering your plans to God's will. మొట్టమొదటిగా దీనత్వం అంటే మనకున్నటువంటి ప్రణాళికలన్నింటినీ కూడా దేవునికి అప్పచెప్పటం. And submit to God's correction. రెండవదిగా ఆయన దిద్దుబాటుకు మనం అప్పచెప్పుకోవటం. And wait for His time. ఆయన యొక్క సమయం కొరకై వేచి ఉండటం. You see, humility is not weakness. దీనత్వం అంటే మీలో బలహీనత కాదు. It is the divine posture needed to receive God's promotion in your life. నీ యొక్క జీవితంలో హెచ్చింపబడటానికి అవసరమైనటువంటి దైవికమైనటువంటి ఒక లక్షణం అది. Stay humble before God. Trust in His timing. దేవుని యొక్క సమయం కొరకై వేచి చూస్తూ ఆయన దగ్గర దీనులుగా ఉందాం. And the same hand that presses you down for a season will lift you up in glory. ఏ హస్తం అయితే బలిష్టమైన హస్తము ఆ సమయంలో నిన్ను అదిమి పడుతుందో లేదా కిందకు తొక్కుతుందో అదే హస్తము నిన్ను పైకి తీసుకుని వస్తుంది. And when God lifts you up, remember it is not an earthly glory, just an earthly glory, it's an eternal glory. దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు ఇది లోక సంబంధమైనటువంటి మహిమ కాదు కానీ not just eternal earthly glory. ఇది కేవలం లోక సంబంధమైనటువంటి మహిమ మాత్రం కాదు కానీ నిత్యత్వమున కొరకై నిన్ను దేవుడు మహిమపరుస్తున్నాడు. You see, when man promotes you, it is temporary. మనిషి ఎవరన్నా నిన్ను ఒకవేళ హెచ్చిస్తే అది కేవలం తాత్కాలికమైన. For example, if your company promotes you or gives you a good increment, you'll be happy for maybe half a day. ఒకవేళ నీ కంపెనీ నీకు ప్రమోషన్ ఇచ్చినా నీకు ఇంక్రిమెంట్లు ఇచ్చినా ఒక సగం పూట ఒకవేళ నీలో సంతోషం ఉంటుందేమో. Then you'll hear that someone else who works lesser than you got a bigger jump, and there your happiness goes. ఆ తర్వాత కాసేపుట్లో నీకంటే తక్కువైనటువంటి వారికి నీకంటే ఎక్కువ జీతం ఇచ్చి వాళ్ళని ఇంకొక ఇంప్రూవ్మెంట్ ఇచ్చారని నీకు తెలిసిందనంటే వెంటనే నీ సంతోషం అంతా నీరు గారిపోతుంది. But when God promotes us, it's eternal, it's joyful. కానీ దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు అది నీకెంతో, అది నిత్యత్వం కొరకు అంత మాత్రమే కాదు నీకెంతో ఆనందాన్ని కూడా. And nobody can take that joy away. ఆ యొక్క ఆనందాన్ని ఎవరు నీ చేతిలోంచి తీసివేయలేరు. Humble yourself under God's mighty hand. ఆయన బలిష్టమైన హస్తము కింద మనల్ని మనం తగ్గించుకుందాం. May we seek this blessing of God, ఈ యొక్క being under His mighty hand. ఆయన యొక్క బలిష్టమైన హస్తముల కింద దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time you have given us. We thank you for your precious word that teaches us such a simple lesson, yet so difficult to practice. It is impossible to be this unless we submit to your spirit in us. And Satan will do his best to stop us from growing in this humility, because he knows that if we grow as humble people, he can never defeat us. But may we be aware of his schemes, Lord. As believers, your word says we are not unaware of the devil's scheme. And help us to be people who learn to react in the right way in the difficult situations in our life. May we be people who learn to obey even when we don't feel like it. And may we be people who wait for your timing to exalt us. Many times the answer may not be what we are seeking or the way we want things to be done, but that answer will be the best for us. And teach us to trust in you, Lord. Trust in you. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority
through Jesus Christ our Lord, before all ages, now and forevermore. Amen.